హలో అండి. మొన్న కర్నూలులో జరిగిన కావేరీ బస్ ప్రమాదం ఎంతటి వారి మనసులనైనా కలచివేసిందండి. అలాగే నేను కూడా చాలా బాధపడ్డాను. నా తరఫు నుంచి ప్రభుత్వానికి, ప్రజలకి కొన్ని జాగ్రత్తలను విన్నపం చేద్దామని ఈ వీడియో చేశాను. మనం రోజు ఎన్నో రోడ్డు, రైలు, విమానం, తర్వాత షిప్పుల ప్రమాదాలు చూస్తూ, వింటూ ఉంటామండి. ఏ ప్రమాదం కూడా చెప్పి రాదు. అలా అని ప్రయాణాలు మానుకొని కూర్చోలేం కదా! రిస్క్ అనేది అన్నింట్లో ఉంటుంది. కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండటం ప్రధానమైన విషయం. ఆ పైన ఏం జరిగినా ఏమీ చెప్పలేము. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాల తరఫు నుంచి ప్రభుత్వం కానీ, ప్రైవేటు కంపెనీలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొన్న బస్సు ప్రమాదంలో బయటపడిన ఒక ప్రయాణికుడు చెప్పినట్లు వాళ్ళ సొంత ప్రాణాల గురించి, వాళ్ళేమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీస్ పడే ఆందోళనల గురించి ఈ ప్రభుత్వం కానీ, లేదు ప్రైవేట్ యాజమాన్యం కానీ ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఇతరుల వైపు నుండి కూడా అదే ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలి. ఎవరి ప్రాణం వాళ్ళకు ముఖ్యం. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం. ఇందులో పేద గొప్ప తారతమ్యాలు లేవు. అలాగే ప్రాణాలు పోయిన తర్వాత కాంపన్సేషన్గా ఇంత డబ్బనిచ్చి చేతులు దులుపుకుంటే కూడా ప్రయోజనం లేదు. అది మానవత్వం అనిపించుకోదు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? వాహనాల డ్రైవర్లను డ్రింకు చేయకుండా చూసే బాధ్యతతో పాటు రాత్రి డ్రైవింగ్లో వారికి అసిస్టెంట్ డ్రైవర్ను కూడా ప్రొవైడ్ చేయాలి. అసలు డ్రైవర్కి కొన్ని గంటలు డ్రైవింగ్ చేశాక విశ్రాంతి తీసుకునేలా చేసి, మరో డ్రైవరు స్టీరింగ్ చేతిలో తీసుకొని గమ్యం చేరడానికి తోడ్పడేలాగా చేయాలి. అలాగే నిద్రకు ఎవరు అతీతులు కారు. ఏదో ఒక టైంలో కళ్ళు మూత పడకుండా ఉండటం కష్టం. నైట్ టైం డ్రైవింగ్ ఎప్పుడూ రిస్క్తో కూడిందే. అందువలన డ్రైవర్ని మాత్రం ఏమాత్రం నిద్ర ఫీల్ అయినా బండిని పక్కకు తీసిపెట్టి కాస్త చల్లటి నీళ్లతో మొహం కడుకొని టీ కాఫీ లాంటివి తాగి మళ్ళీ ఫ్రెష్గా వాహనం నడిపితే పోయే సొమ్ము కానీ టైం వేస్ట్ కానీ ఏమీ ఉండదు. అలాగే ప్రయాణికులకి జాగ్రత్త చెప్పడం అనేది ఒక్క ఫ్లైట్స్కే, షిప్పులకే పరిమితం కాదు. ఈ బస్సుల్లో కూడా ఎమర్జెన్సీ అవుట్లెట్స్ గురించి, అవసరమైతే ప్రయాణికులు ఎమర్జెన్సీలో ఎలా తప్పించుకోవాలన్నది అందరికీ బస్ బయలుదేరే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాలి. తద్వారా అందరికీ ఎమర్జెన్సీ ప్రమాదంలో ఎలా తమ ప్రాణాలను కాపాడుకోవాలి అన్న విషయం మీద సరైన అవగాహన ఉంటుంది. అలాగే డ్రైవర్లు కూడా తగు స్పీడ్ని కంట్రోల్ చేసి తగు మాత్రం స్పీడ్లో మాత్రమే వాహనాన్ని నడపాల్సిన రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టాలి. ప్రాణాల కన్నా ఏది విలువైంది కాదు కదండి. బ్రతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చు అని సామెత ఉండనే ఉంది. ఇదే రూలు ఏ వాహనానికైనా, ఏ వాహన డ్రైవర్కైనా, ఏ ప్రయాణికుడికైనా వర్తిస్తుంది. అది కారు అవనివ్వండి, లేదా బస్, లారీ, ట్రాలర్, ఆఖరికి టూ వీలర్, దేనికైనా అదే వర్తిస్తాయి. ఎప్పుడైనా ఏమైనా సరే ప్రయాణికులు కూడా తమ ప్రాణాలను పూర్తిగా డ్రైవర్ చేతిలో పెట్టేసి ప్రయాణంలో హాయిగా నిద్రపోతే లాభం లేదు. తప్పనిసరిగా ప్రయాణాల్లో డీప్ స్లీప్లోకి వెళ్ళకూడదు. ఏనుగు ఒక కన్ను తెరిచి నిద్రపోతుందన్నట్లు మనం కూడా ప్రయాణం జరిగే తీరు మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ లగేజీలో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఎయిడ్ కిట్ని పెట్టుకోవాలి. అలాగే ఒక ఫ్యామిలీలో కానీ ప్రతి 6 మందిలో కానీ ఒక ప్రయాణికుడు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని షిఫ్టుల ప్రకారం మేలుకొని నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇటువంటి ప్రమాదాల గురించిన అవగాహనను ప్రతి ప్రయాణికుడికి మీడియా ద్వారా ప్రభుత్వం కల్పించాలి. అలాగే వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రాణాల కన్నా విలువైనది ఏదీ లేదని గుర్తుపెట్టుకోండి. ఒక రోజు లేదా ఒక పూట లేట్ అయిపోతుందని ఏదో ఉద్ధరించేయాలని ఏ వయసు వారైనా సరే తొందరపడి రాత్రి ప్రయాణాలని పెట్టుకోకండి. వీలైనంత వరకు పగటి ప్రయాణాలకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎమర్జెన్సీలో ఎలాగో తప్పదు. మనం సాధారణంగా 2 గంటల నుంచి 5 గంటల వరకు తెల్లవారుజాము గాఢ నిద్రలో ఉంటాం. ప్రమాదాలు కూడా ఎక్కువ ఆ సమయంలోనే జరుగుతుంటాయని మీకు కూడా తెలుసు. వీలైతే డ్రైవర్ పక్కన కూర్చుని మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మన ప్రయాణంలో ఉన్నప్పుడు అది మన ఇల్లు కాదు అని గుర్తుంచుకుని ఒళ్ళు మరిచి గాఢ నిద్రలోకి జారకూడదు. ఇలా ప్రయాణికులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే
తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. అటు ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు కూడా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అవసరమైన ట్రైన్డ్ సిబ్బందిని పెట్టి ప్రయాణానికి భద్రత కల్పించి మళ్ళీ ఇటువంటి భయంకరము, బాధాకరము అయిన ఈ ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.